ఏయ్ ఎవరివే నువ్వు? ఏయ్ ఆ పిల్ల ఇస్తున్న రియాక్షన్ చూస్తుంటే ఇది దీని తాలూకనే. అవునరా, నేను తన తాలూకని. మిమ్మల్ని 4 తన్ని తనని తీసుకెళ్ళడానికి వచ్చా. నీకంత సీనుందానే? కామాక్షి, సుచిత్ర కూతుర్ని ప్రమాదం నుంచి కాపాడి మనింటికొచ్చిన ఆడపిల్లని తిరిగి క్షేమంగా ఇంటికి చేర్చింది. గుండమ్మే లేకపోయింటే ఏమై ఉండేది? నువ్వెన్ని మాటలన్నా, తిట్టినా, కొట్టినా, ఆఖరికి ఈ ఇంటి పని మనిషిని పరిచయం చేసినా ఆ పిల్ల కిక్కురు మనకుండా సుచిత్ర వాళ్ళు అవమానిస్తున్నా మాటలు పడుతూ ఉందే. ఎందుకంటావ్? నీ మీదున్న గౌరవంతోనే. నువ్వాడిన అబద్ధం వల్ల గుండమ్మ ఇంకా మాటలు పడ్డం, అవమానపడ్డం ఏం బాలేదే. ఇకనైనా గుండమ్మ మనింటి కోడలని సుచిత్రకి చెప్పేవే. ఏంటి, గుండమ్మ నా కోడలని చెప్పాలా? ఇంకేమన్నా ఉందా? చెప్పగానే సుచిత్ర ఊరికి ఫోన్ చేసి అక్కడ అందరికీ ఈ విషయం చెప్పి నా పరువు తీసేస్తుంది. అది గుండమ్మ భర్త గురించి డిస్కస్ చేసుకుంటున్నాం కదండి. అతని గురించి ఇప్పుడు ఎందుకు డిస్కస్ చేస్తున్నారు? గుండమ్మ భర్త పంజాబ్ లో ఉన్నాడన్నారు కదా, కొంపతీసి అతనికి ఏమైనా అయిందా? చిచి, అతనికేం కాలేదు, క్షేమంగా ఉన్నాడు. రేపు ఇక్కడికి వస్తున్నాడు, ఇక్కడికే వస్తున్నాడు. ఏంటి, గుండమ్మ భర్త రేపు ఇక్కడికి వస్తున్నాడా? ఏం గుండమ్మ, ఇంత సడన్ గా మీ ఆయన ఎందుకు వస్తున్నట్టు? అది అది ఆయనకే తెలియాలి. మీ ఆయన వచ్చి రేపు తనతో పాటు నిన్నొచ్చేయమంటే వెళ్ళిపోతావా? ఆయన ఎక్కడుంటే నేనక్కడే. ఆయన ఇష్టమే నా ఇష్టం. అది భార్య అంటే అలా ఉండాలి. అసలు భర్త ఏం చెప్తే అది చేయడంలో
అంటే కొన్ని అడ్జస్ట్మెంట్స్ తప్పు అనుకోండి. ఇంతకీ మీ ఆయన ఏం చేస్తుంటాడు? ఏం పేరు? ఏంటి అంతా ఖాళీగా తిరుగుతున్నారు? మరి నేనేం చేయనే? చేయాల్సిందంతా చేసి ఇప్పుడు ఏం చేయాలని అడుగుతున్నారండి నాన్న. అసలు వదిన భర్త గురించి టాపిక్ ఎందుకు తెచ్చారు మీరు? ఏదో ఫ్లోలో చెప్పాడు అనుకో మనోడా. గుండమ్మ భర్త రేపు ఊళ్ళోకి వస్తాను కమిట్ అవడం ఏంటో నువ్వు. ఆ మాట కూడా ఫ్లోలోనే వచ్చేసింది. మావయ్య, నేనిప్పుడు ఇరుక్కున్నాను. నువ్విరుక్కోటం కాదే, నీ భర్త ఆదినే అని చెప్తే కామాక్షి ఇరుక్కుంటుంది. అబ్బో ఉసై, నీకిప్పుడే చెప్తున్నాను, రేపు నా కొడుకే నీ మొగుడని చెప్తే నేను ఊరుకొని చెప్తున్నాను. వీణ్ణి భర్తని కాకుండా ఇంకెవరిని చూపించమంటావే? అది నాకు తెలీదండి. నా పరువు కాపాడడానికి, నా మర్యాద నిలబెట్టడానికి ఏమైనా చేస్తాను, ఎన్ని అవమానాలైనా పడతానని చెప్పింది కదా. దీన్ని ఏదో ఒకటి చేయమని చెప్పండి. లేదు, టంగ్ స్లిప్ అయింది మీరే కాబట్టి మీరే ఏదో ఒక సలహా చెప్పండి. అది నేనిచ్చే సలహా అయితే గుండమ్మ పని మనిషి కాదు, ఈ ఇంటి కోడలని నిజం చెప్పడమేనే. అప్పుడు నేను ఊరేసుకుని చేస్తాను. అత్తయ్య, ప్లీజ్ అంత మాట అనకండి. మీరు భయపడుతున్నట్టుగా నేను ఆయన పేరేం బయట పెట్టను. బావగారిని కాకుండా ఇంకో కొత్త బావగారిని తీసుకొస్తావా? మాట గాని వంకరగా వస్తే పళ్ళు రాల్తాయి. దానికి పళ్ళు రాలగొట్టిన బుద్ధి రాదు గాని వదిన, రేపు ఈ గండం నుంచి ఎలా బయటపడతావు? అసలు బయటపడడానికి దారి ఉంటేనే కదరా. అయినా నానేదో ఫ్లోలో కమిట్ అయ్యారు, నువ్వైనా ఆయన ఇక్కడికి రావట్లేదు, కాల్ చేశాడని చెప్పొచ్చు కదా. మావయ్య గారు ఇచ్చిన షాక్ కి నా మైండ్ బ్లాంక్ అయిపోయిందండి. ఇంకా ఆ ఆలోచన ఎక్కడి నుంచి వస్తుంది? మరి రేపు ఏం చేస్తావే? ఏంటలా చూస్తున్నారు? రాత్రి నువ్వు చేసిన బ్లాక్మెయిల్ గుర్తొచ్చి. ఏదో పెద్ద ట్విస్ట్ ఇస్తాను పెద్దగా బిల్డప్ ఇచ్చి నువ్వు చెప్పేది ఇదా? గంగరెద్దులో తలాడించావంటే ఒక్కటిస్తాను. అయినా నేను సింగ్ గెటప్ లో రావడం ఏంటే? ఇంకెవరు వస్తారండి? మరేమో నా భర్త పంజాబ్ నుండి వస్తున్నారని మావయ్య గారు నోరు స్లిప్ అయ్యారు. నా భర్త మీరే కదా, కాబట్టి మీరే ఆ గెటప్ లో రావాలి అంతే. ఇదిగో ఇలా గెటప్ వేసుకోవడాలు, నాటకాలు ఆడ్డాలు, ఎక్కడ నాటకం బయటపడుతున్నానని టెన్షన్ పడ్డాలు, ఇలాంటి పంచాయతీలు నా వల్ల కాదు. నా వల్ల కాదు అంటే? నేను నువ్వు చెప్పినట్టు తల ఆడించను, గెటప్ వేసుకోను అని చెప్తున్నాను. అలాగే. నీ భర్త వస్తాడు అన్నావు, రాలేదేంటి అని సుచిత్ర అత్తయ్య అడిగితే ఏం చెప్పమంటారు? ఏదో ఒకటి చెప్పుకో, నాకేంటి. నిజంగా ఏదో ఒకటి చెప్పమంటారా? చెప్పుకో. సరే అయితే, నా భర్త పంజాబ్ లో లేడు, ఇక్కడే నా ఇంట్లోనే ఈయన నా భర్త, నా మెళ్ళ తాళి కట్టిన నా మొగుడు అని మీ పేరు చెప్పి మిమ్మల్ని చూపిస్తాను. అలా చెప్తే మా అమ్మ పరువు పోతుంది. మరి చెప్పకపోతే నేను అబద్ధం ఆడిందని అవుతాను కదండి. ఏంటే నన్ను బ్లాక్మెయిల్ చేస్తున్నావా? లేదండి, నా భర్తని నా భర్త అని పరిచయం చేయాలనుకుంటున్నాను. గుండమ్మ, ఎంతో కొంత డబ్బిచ్చి ఏ జూనియర్ ఆర్టిస్ట్ ను అరేంజ్ చేయొచ్చు కదా. నో అండి, నో. నా భర్త హీరో, జూనియర్ ఆర్టిస్ట్ కాదు.
సరే చెప్పండి, నేను చెప్పినట్టు మీరే సింగ్ గెటప్ వేసుకొని వస్తారా లేదా, లేదంటే నిజం ఆవిడతో చెప్పేమంటారా? వద్దులే, నేనే చేస్తా, చేస్తా. అది అలా రండి దారికి. నేను చేసింది తప్ప కాదే, తప్పంతా నీది కాదు, మా బాబుది, మా అమ్మది. నేను కోడలుగా పరిచయం చేయకుండా పని మనిషిగా పరిచయం చేసి ఆవిడ తప్పు చేసింది. నువ్వెవరో తెలియకుండా ఉండడం కోసం ప్రతి క్షణం కవర్ చేసుకోలేక నానా అవస్థలు పడుతుంది. నీ మొగుడు పంజాబ్లో ఉన్నాడు, రేపే దిగబడుతున్నాడు అని చెప్పి నా బాబు తప్పు చేశాడు. మీరు చేసిన తప్పులకి ఇదిగో నేను ఈ గెటప్లో లాక్కోలేక పీక్కోలేక చస్తున్నాను. అరే సర్లేండి, ఎటు ఎంట్రీ ఇచ్చేశారు కదా, ఈ గెటప్ లో మీరు చాలా అందంగా ఉన్నారు, మరెందుకు ఈ కోపం? ఆ విషయం తర్వాతే. అవును, ఏంటి నువ్వు మీ తాతయ్య ఓవర్ యాక్షన్ చేస్తున్నారు? ఆది భోజనానికి రాలేదేంటి? అదే, అరే అదే. వస్తున్నా నానా, త్వరగా రారా. వచ్చేసా నానా. అదేంటి సీను ఆదిని పిలిస్తే నువ్వు పలుకుతున్నావు? ఆది అని పిలిచారా? నన్ను పిలిచారు అనుకున్నాను. సారీ, బై మిస్టేక్. మరి మా అన్నయ్యని నువ్వు నాన్న అని ఎందుకు పిలుస్తున్నావు? చెప్పు. అంటే పంజాబ్ లో ఉన్న మా మామయ్య గారు కూడా అచ్చం ఈయనలాగానే ఉండేవారు. ఈయనలో ఆయన నాన్నగారిని చూసుకుంటున్నారు. అవును, ఈయన అచ్చం మా పాపాజీలానే ఉన్నారు, అందుకే నాన్నలా ఫీల్ అయ్యాను. ఇక నుంచి నేను మిమ్మల్ని పాపాజీ అని పిలుస్తాను, మీరు మాత్రం ఏమీ అనుకోకండి, ఓకే? యారా ఊరే అంటే ఫీల్ అవుతారు కానీ నాన్న అంటే ఎందుకు ఫీల్ అవుతారు మనోడా? ఇదిగో మనవడా అంటున్నాడని మళ్ళా నువ్వు డౌట్ పడబాకే. గుండమ్మ ఆయన్ని తాతగారు అంటుంది కాబట్టి గుండమ్మ భర్తని ఆయన మనవడు అంటున్నారు, అంతే కదా తాతయ్య? అంతే. సరే వడ్డించమ్మా, తిందాం. కూర్చో బాబు. థ్యాంక్ యూ. అదేంటి మమ్మీ లేచావు? మనల్ని భోజనం చేయడానికి పిలిచారా, అవమానించడానికి పిలిచారా? నిన్ను అవమానించడమేంటే? లేకపోతే ఏంటి? ఆఫ్టర్ ఆల్ ఒక పని మనిషి మొగుడు మనతో పాటు సమానంగా డైనింగ్ టేబుల్ మీద కూర్చుని మనతో పాటు భోజనం చేస్తాడా? విక్టరీ మోడల్ ఏజెంట్స్ కొత్తగా మోడలింగ్ రంగంలోకి అడుగు పెట్టాలనుకున్న వాళ్ళకి సువర్ణ అవకాశం. హాయ్. వీళ్ళంతా కొద్దో గొప్ప పాపులారిటీ ఉన్న మోడల్సే కదా, అంటే వీళ్ళంతా ఈ ఏజెన్సీ ద్వారా పరిచయమైన వాళ్ళ? రివ్యూస్ ఏంటి? వావ్, రివ్యూస్ కూడా బాగానే ఉన్నాయే.
ఏమే లోకి ఈ డబ్బా ముందేసుకుని ఏం చేస్తున్నావే? నానమ్మా ఇది డబ్బా కాదు, ల్యాప్టాప్. అంటే అందులో ఏం చేస్తున్నావు అని. నాకు మోడల్ అవ్వడం ఇంట్రెస్ట్ కదా. కొత్తగా మోడల్ ఏజెన్సీ కనిపిస్తే దాని పరిస్థితి ఏంటా అని చూస్తున్నా. ఏమే ఇంకా నీకు పిచ్చి వదలలేదేమే? మోడలింగ్ అంటే పిచ్చి కాదు నానమ్మా, ప్రొఫెషన్. అది నా ప్యాషన్. హలో హలో, విక్టరీ మోడల్ ఏజెన్సీనా? యా చెప్పండి. నా పేరు లోకేశ్వరి. నాకు మోడలింగ్ అంటే ఇంట్రెస్ట్. మోడల్ అవ్వాలన్నదే నా లైఫ్ అంబిషన్. అందుకే మీ ఏజెన్సీ యాడ్ చూశాను, అందుకే మీకు కాల్ చేశాను. ఓ అయితే మీరు ఒకసారి మా ఏజెన్సీ ఆఫీస్కి రండి, మాట్లాడదాం. వస్తాను. బట్ మోడల్ అవ్వాలన్నది నా అంబిషన్. కానీ ప్రెజెంట్ నేను ప్రెగ్నెంట్ని. ఎందుకు అంత ఆనందపడుతున్నావు? వినే ఉంటావుగా, మళ్ళీ ఎందుకు అడుగుతున్నావు? ఉసే ఉసే లోకి, మధ్యలో నువ్వు మాట్లాడుకో. విననట్టు ఏమీ తెలియనట్టు అడుగుతుంది కదా. చెప్తాను విను. మోడలింగ్ చేయడానికి ఇది అడ్డు కదా అని ఆగిపోయా. ఇప్పుడు అడ్డు కాదని తెలిసింది. మోడల్ని అవ్వాలన్న ఆశ మళ్ళీ నాలో చిగురించాయి. అందుకే ఆనందపడుతున్నానే. చెప్పు తీసుకు కొడతాను. ఎన్నిసార్లు చెప్పిన బుద్ధి రాదా నీకు? రాదే. ఆయన నేనెలా పోతే నీకెందుకు? నాకు కావాలి. ఎందుకంటే నువ్వు నా చెల్లివి. మరి నేను నిన్నెప్పుడు అక్కలా చూడలేదే. అది నీ కర్మ. నిన్ను జాగ్రత్తగా చూసుకుంటానని, నీతో బిడ్డని కనిపించి అత్తయ్య వాళ్ళ చేతుల్లో పెడతానని నేను మాటిచ్చాను. అందుకే అది నాకు కావాలి. నువ్వెవరే నా తరపున మాట్లాడడానికి? అసలు నా మీద నీ పెత్తనం ఏంటి అని. ఉసే గట్టిగా రోకే. ఇంట్లో ఎవరైనా వింటే పెద్ద గొడవ అయిపోతుంది. అయితే అవని పోనీలే అని ఎక్కడికక్కడ తగ్గుతూ వస్తుంటే ఓ అని తెగ రెచ్చిపోతుంది. నేను అరుస్తున్నది నీ మీద పెత్తనం చెలాయించడానికి కాదే, నీ మంచి కోసం చెప్తున్నాను. నా మంచేదో నాకు తెలుసు. నీతో చెప్పించుకోవాల్సిన అవసరం నాకు లేదే. ఇంటికి వారసుడు రావాలి, అత్తయ్య మావయ్య కళ్ళల్లో ఆనందం చూడాలని నీకు అంత ఇదిగా ఉంటే నువ్వే తల్లివయ్యి వారసుని కానీ వాళ్ళ చేతుల్లో పెట్టొచ్చుగా. వాళ్ళ ఇష్టాల కోసం, నీ ఇష్టం కోసం నన్నెందుకు చంపుతున్నారు అందరూ? ఎవరు అవునన్నా కాదన్నా నేను మోడల్ని అవుతాను. ఏం చేస్తావు? ప్రతిసారి లోకేశ్వరి తాను అనుకున్నదే చెయ్యాలి అనుకోవడం, అది తెలిసి మనందరం ఆపడం. ఎప్పుడూ ఇదే పంచాయతీ అయిపోయింది. అరవడం మనకు అలవాటు అయిపోయింది, తనకు నచ్చింది చేయడం తనకు అలవాటుగా మారిపోయింది. ఇదిగో లోకేశ్వరి, ఇంకా వాదనలు అనవసరం. ఫైనల్గా నువ్వేమనుకుంటున్నావో, నువ్వేం చేయాలనుకుంటున్నావో స్ట్రైట్గా చెప్పు. ఏంటండి మీరు మాట్లాడుతున్నది?
మీరు ఫైనల్ గా నిర్ణయం ఏంటో చెప్పు అంటే అది మోడల్ అవ్వాలి అని అంటుంది. సరే అందామా? బావగారు నిర్ణయం ఏంటో చెప్పు అని చెప్తుంటే మధ్యలో ఇదొకటి అడ్డుపడుతుంది. మోడలింగ్ చేయడానికి బిడ్డ అడ్డమవుతుంది, తీయించుకుంటాను అంటుంది. తీయించేద్దామా? బిడ్డొద్దు తీయించేసుకుంటాను, దాని నోటి వెంట మాట రావాలి. ఇక్కడ ఆగరా. చూడమ్మా, నువ్వు ఆలోచించే విధానం అయితే కరెక్ట్ కాదు, చాలా తప్పు. మూర్ఖత్వంతో నిండిపోయిన దానికి తప్పొప్పుల గురించి చెప్తే మాత్రం ఏమర్థం అవుతుందానా? ఒసే, ఇంక నేను తిట్టినా కొట్టినా ఏం ప్రయోజనం లేదు కాబట్టి ఫైనల్ గా ఒకటే ఒక మాట చెప్తున్నాను విను. బిడ్డను కని వారసుణ్ణి మా చేతిలో పెట్టి ఆ తర్వాత నువ్వు బయటికి పోయి నీ ఇష్టం వచ్చినట్టు ఊరేగు. నిన్నెవరు వద్దనరు. లోకేశ్వరి, మా అమ్మ చెప్పింది అర్థమైంది కదా? నా బిడ్డని కనిచ్చే వరకే నీకు ఇంట్లో స్థానం. తరువాత నా బిడ్డకి నీకు ఎలాంటి సంబంధం ఉండదు. అలా కాకుండా ఇంకేదన్నా జరిగిందా అదే నీకు ఆఖరి రోజు అవుతుంది, గుర్తుపెట్టుకో. ఏదైనా చెప్తుంటే చాలు వదినా 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 అంటూ వెళ్ళిపోతారు. ఏనాడైనా నా కోసం ఆలోచించారా? నీ గురించి నేను ఎంత ఆలోచిస్తున్నానో నీకు తెలుసు. కానీ నువ్వే మన గురించి, మన కాపురం గురించి ఏ రోజన్నా ఆలోచించావా? లేదు, ఎంతసేపు నీ ఇష్టాల గురించి ఆలోచించడం తప్ప. సరే, అవన్నీ పక్కన పెట్టు లోకేశ్వరి. అసలు మనమేంటి, మన సంసారం ఏంటి అన్న ఆలోచన నీకు వచ్చిన రోజే నువ్వు బాగుపడతావు. మళ్ళీ ఏమన్నా పిచ్చి పిచ్చి వేషాలు వేయాలని చూస్తే ఆల్రెడీ ఫైనల్ వార్నింగ్ కూడా అయిపోయింది. ఇక ఈసారి చెప్పడాలు కూడా ఉండవు, గుర్తుంచుకో. లోకేశ్వరి, నీకా గుండమ్మ శత్రువే అని నేను కాదనటం లేదు. కానీ నువ్వు ఎన్ని ఏదో పనులు చేసినా గుండమ్మ నీకు సపోర్ట్ గానే ఉంటుంది. అది దాని పిచ్చి. కానీ నువ్వు సంపాదించుకోవాల్సిన సపోర్ట్ గుండమ్మది కాదు, నీ భర్తది. ఇక మీదట నువ్వేదైనా అనాలోచిత నిర్ణయం తీసుకుంటే గుండమ్మ సరిపెట్టుకున్నట్టు మీ ఆయన సరిపెట్టుకోడే. మనవడితో కొంచెం దగ్గరగా ఉంటూ మంచిగా ఉంటూ నీ మీద ఒక మంచి అభిప్రాయం కలిగేలా చేసుకోవే, అదే నీకు మంచిది. అయ్యో, డిస్టర్బ్ చేయడం కాదండి. ఇందాక కొంప మునిగేది తెలుసా? ఏమైంది? మీరేమో నిద్రపోతున్నారు, డోర్ ఓపెన్ లోనే ఉంది. చిన్న తీగరు ఇటువైపు వచ్చారు. చూసేసిరా? లేదులేండి, చూసుంటే ఈ పాటికి ఇంట్లో పెద్ద గొడవ జరిగేది కదా. చూడకుండా అలా కవర్ చేసేసాం. అది చెప్పడానికి నిద్రలేపా? కాదండి, మీ పిన్ని గారు ఏదో ల్యాండ్ పని మీద మిమ్మల్ని బయటికి తీసుకెళ్లాలి అని అనుకున్నారు. మీరు 10 గంటల కల్లా ఆఫీస్ నుంచి వస్తారని చెప్పాను. ప్లీజ్ వెళ్ళి రెడీ అవ్వండి. సరే, నేను వెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యేస్తా. ఇదిగోండి ఇదిగోండి, ఇలా ఇంట్లో నుంచి బయటికి వెళ్ళడం కాదండి, మీరు బయట నుంచే రావాలి. బయట డోర్ నుంచి బయటికి వెళ్ళి ఫ్రంట్ డోర్ లోంచి ఆఫీస్ నుంచి వస్తున్నట్టుగా బ్యాగ్ పట్టుకుని మెయిన్ డోర్ నుంచి ఎంట్రీ ఇచ్చేయండి, అయిపోద్ది.
అనవసరంగా కమిట్ అయ్యాను. ఈ డబుల్ యాక్షన్ చేయలేక చస్తున్నాను. ఒసేయ్ ఆగవే. అసలు నీకు బుద్ధుందా? అసలు ఏం చేద్దాం అనుకుంటున్నావు నువ్వు? నేనేం చేశాను అత్తయ్య గారు? నాటకాలు అడుగు. ఆదినే గుండమ్మ భర్తగా సింగ రూపంలో వచ్చాడని నీకు తెలుసు కదా. అంతా తెలిసి ఇరికించాలని చూస్తున్నావా? అంటే సింగులా వచ్చింది ఆదినే గుండమ్మ భర్తగా సుచిత్రకి తెలియాలనే కదా అలా చెప్పావు? మాట్లాడవే. లేదత్తయ్య, ఏదో ఫ్లోలో అలా అనేసాను అంతే. ఫ్లోలో కాదే, నువ్వు నన్ను ఇరికించాలని అలా అన్నావు. చూడు, ఆ సుచిత్ర ఇక్కడున్నంత వరకు గుండమ్మ పని మనిషే, నా కొడుకే. మళ్ళీ ఇలాంటి వాగుడు వాగావనుకో పీక పిసికేస్తా. ఎందుకే నన్ను కౌగులించుకుంటున్నావు? అంటే నువ్వెప్పుడు నన్ను ఒక శత్రువులా చూస్తుంటావు కదా, అయినా అదంతా మర్చిపోయి నాకు మంచి చేయాలని చూసావు కదా, అందుకే ఆనందంతో నిన్ను కౌగిలించుకున్నా. నేను నీకు మంచి చేయాలని చూస్తున్నానా? అంతే కదా మరి. సింగ్ గెటప్ లో ఉంది మా ఆయనే అని నీకు తెలుసు. ఆయన హాల్లో ఉండగా ఆ సింగ్ ని బయటికి పిలవండి అంటే ఇద్దరు ఒకటే అని సుచిత్ర అత్తయ్య ముందు బయట పెట్టాలనే కదా. నువ్వు అనుకున్నట్టే జరుగుంటే ఇద్దరు ఒకటే అన్న విషయం తెలిసిపోయిండేది. అప్పుడు నేను ఇంటి పని మనిషిని కాదు, ఈ ఇంటి పెద్ద కోడళ్ళని ఆయన భార్యనని తెలిసిపోయేది. అప్పుడు నాకు ఈ బాధలు తప్పుండేవి కదా, అది నాకు హెల్ప్ అయ్యేది కదా. అవును కదా, సింగ్ గెటప్ లో వచ్చింది బావగారే అని బయట పెడితే అత్తయ్య గారికి ప్రాబ్లం, కానీ గుండమ్మకేం ప్రాబ్లం? ఇప్పుడు మిస్ అయినా మళ్ళీ ఇలాంటి ఛాన్స్ వస్తే బయట పెట్టేంత వరకు తగ్గకే. నేను నిన్ను నాశనం చేయాలనుకుంటాను, కానీ నీకు హెల్ప్ ఎందుకు చేస్తానే? మనిషి ఆవేశంలో తప్పు చేస్తూ ఉంటారు. నువ్వు కూడా నన్ను దెబ్బ కొట్టాలని ఆవేశంలో అలా అనుకోకుండా నాకు హెల్ప్ చేయబోయావు. మళ్ళీ అలాంటి ఆవేశాన్ని తెచ్చుకో. ఈ మొత్తం ల్యాండ్ మీదేనా అండి? అవునండి. ఏరా, మంచి ఏరియానే కదా? ఆలస్యమైన పర్ఫెక్ట్ ఏరియాలోనే సెట్ చేశారు బాబాయ్. 1 year తర్వాత చూడండి, ఈ ఏరియాలో మీరు ల్యాండ్ కొనాలన్నా దొరకదు. మరి అడ్వాన్స్? ఒక్క నిమిషం. అది నీ చేత్తో ఇవ్వు. ఆహా పిన్ని, నేనెందుకు, మీరే ఇవ్వండి. రేయ్, ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ సెటిల్ అవ్వాలనుకుంటున్నావు. మాకిక్కడ ఉన్నది మీరే కదరా. పైగా నీది లక్కీ హ్యాండ్. ఇవ్వు. ఇదిగోండి సార్. బ్యాలెన్స్ అమౌంట్ మీరు ఎప్పుడు రెడీ అంటే అప్పుడు రిజిస్ట్రేషన్ పెట్టుకుందాం.
ఓకే. మీ కన్స్ట్రక్షన్ బిజినెస్ సక్సెస్ కావాలని ఆ భగవంతుని కోరుకుంటున్నాను. బయలుదేరుతామండి. థ్యాంక్ యూ. సార్ నేను కూడా మీతోనే వస్తాను సార్. మిమ్మల్ని ఈవినింగ్ కలుస్తానండి. వస్తానండి. మంచిది. ఓకే. ఏరియా అయితే మంచి ఏరియానే బాబాయ్. ఖచ్చితంగా కన్స్ట్రక్షన్ బిజినెస్లో ప్రాఫిట్ ఉంటుంది. ఈ ఏరియాకి సంబంధించిన అప్రూవల్స్ అన్ని నేను తీసుకొస్తాను. ముందు మనం ఒక ఆఫీస్ను ఓపెన్ చేసుకుని మిగతా పనులన్నీ స్టార్ట్ చేసుకుందాం. అలాగేరా, ఆఫీస్ కూడా నువ్వే ఫైనల్ చేయి, ఓపెన్ చేసేద్దాం. సరే పదండి బాబాయ్. ఏ పని చేసినా ఓ పద్ధతి ఉండాలి. మీరు బిజినెస్ చేయొచ్చు, నేను దందా చేయొచ్చు, కానీ పద్ధతి మీరు అదే తప్పుతున్నారు. ఈ ఏరియాలో ఏదైనా కన్స్ట్రక్షన్ చేస్తే 10% మాకు కమిషన్ ఇవ్వాలి. అది ఇక్కడ పద్ధతి. ఫేరా అన్నా, ఆ విషయం ఆయనకి చెప్పలేదా? చెప్పామన్నా, కానీ వీడికి ఎవడో పోలీస్ ఆఫీసర్ తెలుసంట. వాడు అండ చూసుకుని వీడు తోక దాడిస్తున్నాడు. ఇప్పుడు నిన్ను కొట్టాను, నీ పోలీస్ ఫ్రెండ్కి ఫోన్ చెప్పు. ఇప్పుడు నిన్ను పడుస్తా. ఏది నీ పోలీస్ ఫ్రెండ్కి ఫోన్ చేసి రమ్మను. చూడు బాసు, ఈ దాసుని ఇక్కడ ఎవ్వడు ఏం పీకలేడు. అర్థమైంది దాసు, అర్థమైంది. నేను చేసిన తప్పే. నువ్వు అడిగిన అమౌంట్ 2 రోజుల్లో కట్టేస్తాను. 2 రోజులు ఓకే. నువ్వు రావక్కర్లేదు. 2 రోజుల తర్వాత మా వాళ్ళే నీ ఇంటికి వస్తారు. డబ్బులిచ్చావా తీసుకుని సైలెంట్గా వచ్చేస్తారు. లేదంటే నీ పెళ్ళాన్ని, నీ కూతుర్ని ఎత్తుకొచ్చేస్తారు. వద్దు 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 దాసు, మా వాళ్ళేం చేయకు. ఏంటండి అలా చూస్తుంది? ఏం లేదు, నీ హైట్ పర్సనాలిటీ అచ్చం మాదిలాగా ఉంటేను. ఆదిలా ఉండడం ఏంటి? ఆ గడ్డం లాగి చూస్తే తెలుస్తుంది. అంటే ఈయనది కూడా అన్నయ్యలాగా ఎక్సర్సైజ్ బాడీ కదా, అందుకే ఒకేలా కనపడుతున్నారు అంతే. కరెక్ట్ కరెక్ట్. అవును అవును అవును. అవును, ద గ్రేట్ ఆదిత్య సారు చేతికి దెబ్బ తగిలిందని విన్నాను. ఇప్పుడు ఎలా ఉంది? వాడి చేతికి దెబ్బ తగిలిన విషయం నీకెలా తెలిసిందయ్యా?
అవసరం మీకు ఇవ్వండి. అంటే ఇందాక గుండమ్మ ఫోన్ చేసి చెప్పుంటుందిలే. బాగా చెప్పింది సారు. అవును అదే, అవును ఫోన్ మీరు చేసింది. మాట్లాడాలి అన్నారు కదా, త్వరగా ఇంటికి రమ్మని ఈయనకి ఫోన్ చేసి జరిగింది చెప్పాను. ఇద్దరు భలే యాక్ట్ చేస్తున్నారే. పాపం సుచిత్ర ఆంటీని పిచ్చిదాన్ని చేస్తున్నారు వీళ్ళంతా. కామాక్షి, ఒకసారి ఆదిని పిలు, ఇద్దరు పరిచయం చేసుకుంటారు. ఏయ్ అబద్ధం! ఇదేదో తెలియకుండా బాగితే ఇది తెలివి తక్కువగా బాగుతోంది. డబుల్ యాక్షన్ చేయడానికి ఇదేమైనా సినిమానా? ఆవిడకి అనుమానం వచ్చిన తర్వాత క్లియర్ చేయకుండా ఇంకా ఎందుకన్నీ కన్ఫ్యూజ్ చేస్తున్నారు? ఏంటండి మీ మనవరాలు నిజం చెప్పేసేలా ఉంది? చెప్తే అది గుండె మీదకి అవుద్ది. చూడండి, ఏదో కవరింగ్ ఉంటుంది. ఈ ఇంట్లో నేనెవరండి? పని మనిషివి. మరి మా ఆయనకి భార్యవి. అందుకే పని మనిషి క్యారెక్టర్ ఒకటి, భార్య క్యారెక్టర్ ఇంకొకటి. అప్పుడు డబుల్ యాక్టింగే కదా. మరి మీ ఆయన? అతను పంజాబ్లో జాబ్ చేస్తుంటాడు. అంటే అక్కడ ఎంప్లాయ్, ఇక్కడ గుండెమ్మ భర్త. డబుల్ యాక్షనే కదా. ఆ విషయమే లోకేశ్వరి అనుకుంటోందంతే. అవును, దాని గురించి అన్నాను. వాళ్ళిద్దరూ కలిసి నన్ను బుర్రి కొట్టిస్తున్నారని ఎందుకన్నావు? లేదు, నాకు తెలుస్తుంది. మీరందరూ కలిసి ఏదో దాస్తున్నారు. నిజంగా అలాంటిదేవీ లేదే. లేకపోతే పని మనిషి అయిన గుండమ్మకి ఎందుకంత విలువిస్తున్నారు? దీని భర్త వస్తే అంత ప్రేమగా ఎందుకు చూస్తున్నారు? సరే, అది పక్కన పెడితే ఆది ఉన్నప్పుడేమో ఈ సింగ్ కనపడట్లేదు, ఈ సింగ్ ఉన్నప్పుడు ఆది కనపడట్లేదు. ఇద్దరూ కనపడాల్సిన పనే ఉందమ్మా. ఎవరు పనుల మీద వాళ్ళు వెళ్తూ ఉంటారు. అందుకే ఒకరి తర్వాత ఒకరు కనిపిస్తుంటారు, ఒకరి తర్వాత ఇంకొకరు కనిపిస్తుంటారు. అంతే కదా బాయ్? అంతే అంతే. పదండి పదండి పదండి. ఏమే ఒళ్ళు కొవ్వెక్కిందనే నీకు? దాంతో ఎందుకలా వాగావు? అది వస్తుందని అనుకోలేదే. నాతో మాట్లాడుతుంటే సుచిత్ర వినేసింది అంతే. అబ్బా, నీతో అయినా అసలు ఈ టాపిక్ ఎందుకు మాట్లాడాలి అంటున్నా. ఇంతకాలం ఆది గుండమ్మ భార్య భర్తలన్న విషయం ఇదెక్కడ బయట పెడుతుందా అని నాకు భయమేసింది. కానీ ఇప్పుడు ఇది బయట పెట్టేలా ఉంది. కర్మ. అత్తయ్య, ఇంకెప్పుడు ఆ టాపిక్ తీసుకురాను. మాట్లాడు, నాలుక మీద వాతలు పెడతారు అత్తయ్య గారు.
అందరూ నోళ్లు వెళ్ళబెడతారేంటి? నాకేమైనా వంట రాదనుకుంటున్నారా? నేను చెప్పింది విని పెట్టింది తినండి. మీ బాడీలో నరాలు స్ప్రింగుల్లా తయారయ్యి మీరు కింగుల్లా తయారవుతారు. స్ప్రింగులు కింగులు అంటుంది. ఏం వంట చేస్తుందో ఏమో. శుచి వంటలు బాగానే చేస్తుంది అత్తయ్య. అవును, నిన్నటి దాకా అది వండితేనే తిన్నాంగా మనం. నానా ఇప్పుడు ఎలా ఉంది? ఏంటండి అందరూ అదోలా ఉన్నారు? ఏం లేదు బాబాయ్, ఈరోజు వంట రూపంలో రాబోతున్న పెను విపత్తు గురించి. విపత్తా? గుండం ఇక్కడే ఉంది కదా, మరి వంట ఎవరు చేస్తున్నారు? మీ మమ్మీయేనమ్మా. అదేంటమ్మా అంత పెద్ద జలకి ఇచ్చారు? ఏం లేదులేండి, తినండి తినండి. మమ్మల్ని తినమంటున్నారు, మీరు తినరా? అంటే ఈ పూటికి ఫాస్టింగ్ చేద్దామని మేం ఫిక్స్ అయ్యామన్నయ్య. అదేంటమ్మా, మీరు అసలు ఆకలికే ఉండలేరు కదా, మీరు ఫాస్టింగ్ ఏంటి? మా మమ్మీ వండి తినడం కంటే ఇదే బెటర్. వంట చేస్తాను అని కిచెన్ లోకి వెళ్లారు, కానీ మసాలా వాసన రావట్లేదు, పోపు వేసిన సౌండ్ రావట్లేదు. అదే కదా మీ అందరి డౌట్? దట్ ఈస్ సుచిత్ర. కాఫీ కూడా దాన్నే పిలవాలా? నేను తీసుకొస్తాను. వద్దమ్మా, వద్దు వద్దు వద్దమ్మా. ఏ అంటే నువ్వు కడుపుతో ఉన్నావు కదే, నీతో పనులు చేయించడం ఇష్టం లేదేమో. అది కాదమ్మా, కాఫీ పెట్టే ఓపిక లోకేశ్వరికి ఉన్నా తాగే ధైర్యం వీళ్ళకి లేక. కరెక్ట్ గా చెప్పావు బాబీ. అంటే ఏంటి, నాకు కాఫీ పెట్టడం కూడా రాదా? ఎగతాలు చేస్తున్నావా? తిని కూర్చోవడం తప్ప ఏమీ తెలీదని వీళ్ళందరూ అనుకోవాలని అనుకుంటున్నావా? కొత్తగా అనుకోవడానికి ఏముంది, రోజు నువ్వు చేసేది అదే కదా. ఏంటి ఇంకా ఎవరు రెడీ అవ్వలేదు? అలా నుంచున్నారేంటి? కామాక్షి, నువ్వైనా రెడీ అయ్యావా? నేను రెడీయే. ఏంటి సీను, ఇంకా నువ్వు ఇలాగే ఉన్నావు? ఈవేళ మన ఆఫీస్ ఓపెనింగ్ ఉంది, వెళ్ళాలని చెప్పాను కదా. ఎంతసేపు శుచి? 5 నిమిషాల్లో రెడీ అయిపోతాం. మమ్మీ, ఈరోజు గుండమ్మ నాకు ముగ్గులు పెట్టడం నేర్పించింది. ఏదో వరల్డ్ కప్ గెలవటం నేర్పించినట్టు గొప్పగా చెప్తున్నావేంటి? సరే సరే, నేను వెళ్ళి కాఫీ తీసుకొస్తాను. ఏదో ముగ్గు ఆవిడ మీద వేయడానికి నేను అడ్డొచ్చినట్టు మాట్లాడుతున్నావేంటి? అసలు ఈ శారీ కాస్ట్ ఎంతో తెలుసా నీకు? సుచిత్ర,
ఏదో పొరపాటు జరిగినట్టుంది, వదిలే. పొరపాటు ఎప్పుడు పొరపాటు జరిగిందని ఊరుకోవడం కాదు. చెంప పగల కొడితే మరోసారి ఇలాంటి పొరపాట్లు చేయకుండా ఉంటుంది. ఆఫ్టర్ ఆల్ పని మనిషివి. ఈ శారీ విలువ నీకేం తెలుస్తుంది? నీలాంటిది ఇలాంటి శారీ కట్టాలంటే ఇంకొక జన్మెత్తాలి. సుచిత్ర, ఎదుటి వాళ్ళని చులకన చేసి మాట్లాడడం అంత మంచి పద్ధతి కాదు. తనేం కావాలని చేయలేదు కదా. అయినా శారీ మీద ముగ్గు పడితే ఏమైంది? ఇప్పుడు వాషింగ్ మిషన్లో వేస్తే మళ్ళీ మామూలు అయిపోతుంది. అంత మాత్రానికి అన్నని మాట్లాడాలా? అవును, దీన్నేమన్నా ఎవ్వరికి నచ్చదు. ఇదేం చేసినా అందరికి నచ్చుతుంది. మరెందుకో నాకు అర్థం అవ్వట్లేదు. అది నా ఆఫీస్, దాన్నెందుకు రాణిస్తాను? ఏమే, గుండమ్మ ఆఫీస్కి రాకుండా చేస్తే నీకొచ్చే లాభం ఏంటి? ఆ గుండమ్మకొచ్చే నష్టమేంటి? ఆ గుండమ్మ అవమానపడుతూ ఏడుస్తూ ఉండడమే కదా నానమ్మా నాకు కావాల్సింది. ఇప్పుడు గుండమ్మ రెడీ అవుతుంది, రావడానికి వీల్లేదు అని ఈవిడ గొడవ పడుతుంది. నోటికి ఏదొస్తే అదే మాట్లాడుతుంది. కట్ చేస్తే ఆ గుండమ్మ ఫీల్, ఈ లోకేశ్వరి హ్యాపీ. చీరా వసూళ్లు తగ్గినట్టున్నాయి. సమ్మర్ కదనా? అబ్బా, ఆహా, అవునా? కౌంటర్ ఇస్తే కట్టింగ్ అయిపోతాయి. రౌడీజం అంటేనే సీజన్ లేని బిజినెస్. వసూళ్లు తగ్గుతున్నాయంటే మన మీద భయం తగ్గుతున్నట్టు లెక్క. చూసుకోరా. ఏం పీకుతున్నారా మీరు? అన్నా, మీకు చెప్పిన ఎన్ఆర్ఐ పార్టీ వాళ్ళు ఇవాళ ఆఫీస్ ఓపెన్ చేస్తారట. ఇది మంచి వార్త. ఇలాంటివిరా కావాల్సింది మనకి. ఇప్పుడే వెళ్ళి పైసలు తెచ్చుకుందాం. అసలు వాళ్ళు ల్యాండ్కి అడ్వాన్స్ ఇచ్చినప్పుడే మనం వాళ్ళ పేక మీద కత్తి పెట్టుంటే ఈ పాటికి డబ్బులు వచ్చేసాయి కదన్నా. తప్పురా,
అది పద్ధతి కాదు. పెట్టుబడి పెట్టకముందే వెళ్ళి పీకల మీద కూర్చుంటే ఎవడైనా పెట్టుబడి పెడతాడా? ఇక్కడ బిజినెస్ చేసి వేస్ట్ అని వెనక్కి వెళ్ళిపోతాడు. అదే పెట్టుబడి పెట్టిన తర్వాత వెళ్ళి కూర్చున్నామా, పెట్టిన పెట్టుబడి వదులుకోలేక మనతో రాజీకొస్తాడు, మనం అడిగింది ఇస్తాడు. ఇది పద్ధతి. అన్నా, వాళ్ళు ఎన్ఆర్ఐ అంటున్నారు, వాళ్ళ వెనకాల పెద్ద బ్యాక్గ్రౌండ్ ఉంటే ఉంటే అయితే పోలీస్ బ్యాక్గ్రౌండ్ ఉంటుంది, లేదంటే పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉండాలా? రేయ్, మనది రౌడీ బ్యాక్గ్రౌండ్ రా. అంగుళం ఉండే బుల్లెట్ కి 6 అడుగుల మనిషి కూడా భయపడతాడ్రా. అది మనకున్న బ్యాక్గ్రౌండ్ దమ్ము. సంటోడా అన్నా, నువ్వు వెళ్ళి కారు తీరా, కలెక్షన్కి వెళ్దాం. సరే అన్నా. నీ పర్మిషన్ ఏంట్రా? బోర్డు పర్మిషను? అసలు ఎవడ్రా నువ్వు? ఎవడ్రా? నీకు కొంచెం స్పీడ్ ఎక్కువేనే. చూడండి, మేమిక్కడ ల్యాండ్ కబ్జా చేసి ఆఫీస్ ఓపెన్ చేయట్లేదు, మేము కొనుక్కున్నాం. ప్రిన్సీ, డాక్యుమెంట్స్ ఇవ్వు. ఇదిగోండి డాక్యుమెంట్స్. మీకు ఈ డాక్యుమెంట్స్ కావాలంటే నాకు 50 లక్షలు కావాలి. లక్షలా? అన్నని కాదని ఈ ఏరియాలో ఒక ప్లాట్ కాదు కదా, ఒక్క అంగుళం భూమి కూడా ఎవ్వరికి అమ్మలేరు. ఏయ్, ఇలా దౌర్జన్యం చేశారంటే పోలీసులకి కంప్లైంట్ ఇస్తాను. ఆహా, అవునా? ఈ ఆఫీస్ ఓనర్ ఎవడ్రా? నేనే. ఏంట్రా చేయి చేసుకుంటావు? నాకు ఆడాళ్ళకి మగాళ్ళకి తేడా తెలీదు. నువ్వింకొక్క మాట ఎక్కువ మాట్లాడేవనుకో, వీడి షర్టు పట్టుకున్న ప్లేస్ లో నిన్ను టచ్ చేయాల్సి ఉంటుంది. మిమ్మల్ని బెదిరించి, మిమ్మల్ని అవమానించి మీతో కన్నీళ్లు పెట్టించిన వాడిని ఏ కాలుకు ఆ కాలు విరిచేద్దాం. పదనయ్య. ఆగరా, ఎక్కడికి వెళ్ళొద్దురా. అదేంటమ్మా? వాడంటే రౌడీ వెధవరా, అన్నింటికి తెగించినోడు. అయితే అమ్మను అవమానిస్తే ఊరుకోమంటున్నావా నాన్న? వాణి 4 తన్ని ఈడ్చుకొచ్చి అమ్మ కాళ్ళ మీద పడేసి సారీ చెప్తాం. పదన్నయ్య. పదరా. వద్దురా, వద్దు, ఆగమంటున్నాను కదా. నా మాట కాదని మీ ఇద్దరు అక్కడికి వెళ్ళి గొడవ పెట్టుకుంటే నేను చచ్చిన తొట్టే. అమ్మా, అవునా అన్న,
నేను మాటలు పడ్డా తట్టుకోగలను గాని మీకేమైనా అయితే మాత్రం నేను తట్టుకోలేనురా. అలాంటి రౌడీల దగ్గరికి ఇలా ఒంటరిగా వెళ్ళడం మంచిది కదా మనోడా. పోలీసు వాళ్ళు సాయం తీసుకోవడం మంచిది. సరే తాతగారు, పోలీసుల ద్వారానే ఈ మ్యాటర్ సెటిల్ చేస్తాను. సుచి, కామాక్షి లోపలికి తీసుకెళ్ళు. వెళ్ళు. రండి. రండత్తయ్య. ఆవేశం వద్దు తమ్ముడు. నాకు ఆవేశం వస్తే నన్ను నేను కంట్రోల్ చేసుకోలేను. మీరెవ్వరు కూడా నన్ను కంట్రోల్ చేయలేరు. ఇదిగో, ఇది పద్ధతిగా లేదు. రై, దీన్ని కూడా లాక్ చేయండి రా. ఎక్కువ అమౌంట్ డిమాండ్ చేయొచ్చు. నన్ను లాక్ చేస్తారా? ఎవడ్రా నన్ను లాక్ చేసేది? ఎవడ్రా? రండ్రా. రై, పోరా. బోరి మీ దుంపలు తెగ ఒక్క దెబ్బకే పడిపోతారేంట్రా? ఇదేం పద్ధతిగా లేదురా. లేచి కొట్టండి. వాళ్ళని వీళ్ళని కొట్టమని అడుగుతున్నావేంట్రా? నువ్వు రావా? నువ్వు పెద్ద తోపువి కదా. అక్కయ్య, ప్లీజ్ అక్కయ్య, మీకు దండం పెడతాను అక్కయ్య, మీకు కాళ్ళు పట్టుకుంటాను అక్కయ్య. నువ్వు? నేనక్కయ్య, దాసుని, మీ పాత దాసుని అక్కయ్య. రే, ఆఫీస్ దగ్గర కొంచెం గొడవ చేసింది నువ్వే కదరా? అవును బ్రదరు. చిన్నక్కయ్య, మీరు కూడా నన్ను క్షమించండి. ఎక్కడ ఆడవాళ్లు పూజించబడతారో అక్కడ దేవతలు కొలువుంటారు అంటారు. ఆ కొటేషన్ తెలిసి కూడా నేను మిమ్మల్ని అనరాని మాటలని చాలా బాధ పెట్టాను. నన్ను క్షమించండి. రై, మా అమ్మని బెదిరించింది నువ్వేనా? పీకుతావా బాసు? పీకు బాసు. నన్ను కొంచెం మెల్లగా కొట్టు. ఆల్రెడీ మొత్తం పులుసు కారిపోయింది నాకు. ఏంట్రా, అక్కడ బెదిరించి ఇంటికొచ్చి డ్రామాలు ఆడుతున్నావా? లేదు బాసు, ఇది డ్రామా కాదు, ఇది ఫ్యాక్ట్. నేను మారిపోయాను బాసు. అమ్మా, నువ్వైనా చెప్పమ్మా, నన్ను క్షమించమని చెప్పు. ఇదిగో, ఈ డాక్యుమెంట్స్ కూడా తెచ్చాను. తీసుకోమ్మా, తీసుకో తీసుకో. ఏంటబ్బా, నువ్వు అంత పెద్ద రౌడీవి, కమిషన్ ఇవ్వకపోతే మర్డర్లు చేయడానికి కూడా వెనకాడమంట. ఇంత సడన్ గా నీలో ఈ మార్పు ఎందుకు వచ్చిందిరా? క్వశ్చన్ ఏంటి? ఏం మారకూడదా? నేనేమైనా పుట్టుకుతా రౌడీనా? కడ వరకు రౌడీగా బతకడానికి. అమ్మ చిన్నప్పుడు మా డాడీ కాన్వెంట్ లో వేస్తుంటే కలెక్టర్ అయ్యి ఉండేవాడిని. కానీ ఆ యథవ వీధి పళ్ళు కూడా జాయిన్ చేయలేదు. అందుకే ఇలా రౌడీలా తయారయ్యాను.
అసలు నీలో ఇంత మార్పు రావడానికి కారణం ఎవర్రా? ఒక శక్తి నన్ను మార్చింది పెద్దాయనా. ఏంటి సరిపోదా? సరే ఇది గుణమా, మనోని గట్టిగా కౌగులించుకుని ఓ ముద్దు పెట్టేసాయి. మేము కళ్ళు మూసుకుంటాంలే. ఈ తాతయ్య ఏం మాట్లాడుతున్నారు? ఇది గుణమా, ఓవరాల్ గా ఈ విషయంలో నాకు అర్థమైంది ఒకటే. మనవడు కోపానికి కారణం తనతో చెప్పకుండా రౌడీల దగ్గరికి వెళ్ళి ఎందుకు ఫైట్ చేసామని కాదు. ఆ ఫైటింగ్ లో నీకేమన్నా జరిగితే తను తట్టుకోలేడు. నాకు తెలుసు తాతయ్య, ఆయన కోపం అంతా పైనే, మనసులో ఏముందనేది నాకు తెలుసు. గుండో తాతగారు, మీరేదేదో ఊహించుకుని ఏవో డైలాగులు చెప్తే అది ఏదేదో ఊహించుకుంటుంది. ఎవరు ఏం ఊహించుకోరన్నయ్య. వదిన మీద నీకెంత ప్రేమ ఉందో నువ్వు తనతో గొడవ పడిన దాన్ని బట్టే తెలుస్తుంది. కానీ ఈ విషయాన్ని నువ్వే ధైర్యంగా ఒప్పుకోవట్లేదు అంతే. పదండి తాతయ్య. అత్తయ్య, ఏంటి లోకి ఈ టైంలో వచ్చావు? ఏంటి, నాతో ఏమైనా మాట్లాడాలా? ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నావు? ఏమైందంటే ఏం చెప్తుందే? అదేం కోరుకున్నా దానికి దక్కటం లేదే. నేను మోడల్ని కావాలని, నాకంటూ ఒక గుర్తింపు తెచ్చుకోవాలని ఎంతో ఆశపడ్డాను. కానీ నాకెవ్వరి సపోర్ట్ లేదు. చూసావా, మోడల్ని అవ్వలేకపోతున్నానని అది ఎంత కుమిలిపోతుందో. నీకు తెలిసిన మోడలింగ్ వాళ్ళు ఎవరో ఉన్నారని చెప్పావు కదా, దానికి ఏమైనా సాయం చేయకూడదా? అవునత్తయ్య, ఈ విషయంలో మీరు నాకు హెల్ప్ చేస్తే చచ్చేంత వరకు నేను మీ పేరు చెప్పుకుంటాను. నీకు హెల్ప్ చేయడానికి నాకే ప్రాబ్లం లేదు, కానీ నువ్వు ప్రెగ్నెంట్ అయిపోయావు కదా. అదే నువ్వు ప్రెగ్నెంట్ కాదనుకో, వెంటనే నిన్ను బాంబేకి తీసుకెళ్లి వాళ్ళకి పరిచయం చేసేదాన్ని, మోడల్ని చేసేదాన్ని. అయితే నువ్వు సాయం చెయ్యాలన్నా ఈ ప్రెగ్నెన్సీ అడ్డం వస్తుందంటావా? అంతేగా. అసలు ఇంట్లో వాళ్ళు నువ్వు మోడల్ అవుతానంటే తల్లి అవ్వమని ఎందుకు ఎంకరేజ్ చేస్తున్నారో నాకు అర్థం కావట్లేదు. అదే యుఎస్ లో అయితే లైఫ్ లో పెట్టుకున్న గోల్స్ కోసం ఇలాంటివి ఎన్ని అడ్డంకులు వచ్చినా తీసి పక్కన పెట్టేస్తారు. సర్లే, నువ్వేం బాధపడకు. రేపు ఆఫీస్ ఓపెనింగ్ అయిపోయిన తర్వాత ఈ సమస్యకి ఏదైనా పరిష్కారం దొరుకుతుందేమో ఆలోచిద్దాం. ఓకేనా? నేను నీకు సపోర్ట్ చేస్తానని చెప్తున్నాను కదా. ఆఫీస్ ఓపెన్ చేసేది నువ్వు కాదు. అదేంటి బాబాయ్, పిన్ని చేతుల మీదుగానే ఓపెన్ చేయించాలని మన అందరూ అనుకున్నాం కదా. లేదురా, నేను ఒక గెస్ట్ని పిలిచాను. గెస్టా?
గెస్టా? ఎవరిని మావయ్య గారు? ఎమ్మెల్యేనా, ఎంపీనా? పేరున్న వాళ్ళని పెద్దవాళ్ళని కాదమ్మా, మంచి మనసున్న వాళ్ళని పిలిచాను. వస్తున్నారు. ఏంటంటే ఇలా పక్కకు వచ్చేసారు? ఆయన నన్ను పక్కన పెట్టేశారు కదా. ఇప్పటికైనా అర్థమైందా ఆంటీ ఆ గుండమ్మ ఎంత తెలివైందో? దాని మాటలతోనూ చేతలతోనూ ఎవరినైనా తన వైపుకు తిప్పేసుకోవడం దానికి బాగా అలవాటు. అది ఎలాగైనా చావనివ్వే, కానీ మా ఆయనేంటి ల్యాండ్ని కాపాడి తిరిగి తెచ్చిస్తే బిజినెస్ లో 50% షేర్ ఇచ్చేస్తారా ఎవరైనా? ఆ డాక్యుమెంట్స్ ఇవ్వడానికి ముందే మావయ్య గారితో అగ్రిమెంట్ చేయించుకుందేమోనని నాకు అనుమానం ఆంటీ. ఆంటీ ఏముంది, మీ బిజినెస్ లో షేర్ ఇస్తాను అనంటే ఆ రౌడీలతో ఫైట్ చేసి ఆ ల్యాండ్ డాక్యుమెంట్స్ నేనే తీసుకొస్తానని చెప్పుంటుంది. అదే అయ్యుంటుంది, లేకపోతే ఆయన ఎలా వాటా ఇచ్చేస్తాడు? ఆ గుండమ్మకి షేర్ ఇవ్వడం కుదరదు అని మీరు కొంచెం గట్టిగా చెప్పాల్సింది. అనవసరంగా తగ్గారు. తగ్గక ఏం చేయమంటావే? నేను కాదు అంటే మొత్తం బిజినెస్ దానికి అప్పగించేస్తానంటున్నాడు. నువ్వు విన్నావు కదా, ఆయన పేరు మీదే ఆస్తి ఉంది. కాదు అని నేనేం చేయలేను. ఆస్తిని మావయ్య గారి పేరు మీద కాకుండా మీ పేరు మీదకి ఎప్పుడూ మార్చుకోవాల్సింది. ఆస్తి ఆయన పేరు మీదున్నా మొదట్లో పెత్తనమంతా నా చేతిలోనే ఉండేది. కానీ యుఎస్ లో నేను సెపరేట్ బిజినెస్ స్టార్ట్ చేసిన తర్వాత అందులో కొంచెం ట్రిగర్ అయ్యింది. అప్పటి నుంచి నేను తప్పుకొని ఆయన్ని ముందు పెట్టి నేను ఆయన వెనకుండి షాడోలా వర్క్ చేస్తున్నాను. ఇప్పుడు అదే నా కోపం ఉంచింది. ఏవో ఆంటీ, మీ పరిస్థితి తలుచుకుంటున్నా కొద్దీ ఇంకా ఎంత దారుణంగా తయారవుతుందో అనిపిస్తుంది. మీరు స్టార్ట్ చేసిన ఈ కన్స్ట్రక్షన్ బిజినెస్ లో మావయ్య గారు ఓనర్, ఆ గుండమ్మ కూడా ఓనరే. పాపం ఆంటీ, మీరే డమ్మీ.